హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు. నేనైతే మీకు నిన్నటి వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మార్క్ వేసుకోవాలి అనేది చూసాం కదా. ఈరోజైతే ఫ్రంట్కి ఎలా మార్క్ వేసుకోవాలి అనేది చూద్దాం. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో మనము ఫ్రంట్ కోసం ఎలా మార్క్ వేసుకోవాలి అనేది ఇలా వేసుకోవాలి. ఇది మనం స్ట్రేట్గా ఎందుకు వేసుకున్నామంటే ఫ్రంట్కి కూడా ఇది ప్రిన్స్ కట్టే పెట్టమన్నారు కాబట్టి మనం స్ట్రేట్గా వేసుకోవాలి. స్ట్రేట్గా వేసుకున్న తర్వాత ఇటు మనం ప్రిన్స్ కోసం అది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ వేసుకోవాలి. నేను ఇలా వేసుకుంటున్నానో అలా 1/2 ఇంచ్ ఎక్కువ మార్క్ వేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలానే మార్క్ వేసుకోవాలి. ఇటు సైడు అటు మనం గల్ల సైడ్ మాత్రం అలా వేసుకోకూడదు. చిన్నగా అలా ఏ చంక భాగం ఎలా కట్ చేసుకున్నామో అలానే మార్క్ వేసుకున్న తర్వాత షోల్డర్ కాడ మాత్రం గల్ల కోసం, ఫ్రంట్ గల్ల కోసం చిన్నగా అలా మార్క్ వేసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత మనం దీనికి ఫ్రంట్కి మనం షేప్ బెల్ట్తో కుడుతున్నాం కాబట్టి దానికి ఎలా కొలతలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే మనం ఒక 3 ఇంచుల వెడల్పు అలా చూసుకొని బ్యాక్ పార్ట్కు కింది సైడ్ నుండి కొలుచుకొని అలా ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సేమ్ ఎలా అయితే మార్క్ వేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది. అలా చూడండి, మళ్ళీ ఇదే వీడియో చూసి మీరు బ్యాక్ పార్ట్ వీడియో చూపించలేదని కన్ఫ్యూజ్ కాకండి. ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నాము, ఎలా మార్క్ వేసుకున్నాము అనేది దాంట్లో క్లియర్గా చూపించాము. అది చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, అర్థమవుతుంది. అలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ మళ్ళీ ఇటు మలుపుకొని దాని తర్వాత మనం ఇక్కడ కింద షేప్ బెల్ట్ కోసం ఎలా మార్క్ వేసుకొని కట్ చేసుకుందాము అనేది చూద్దాం ఇప్పుడు. కింద బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడి నుండి ఇక్కడి వరకు కరెక్ట్గా ఒక 3 ఇంచుల పొడవుతోని మార్క్ వేసుకోవాలి. అలా మార్క్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుండి వెళ్ళి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుండి కింది వరకు కొలుచుకొని కరెక్ట్గా ఒక 2 ఇంచులు వచ్చేటట్టు మార్క్ వేసుకోవాలి. నేను ఎలా అయితే వేసుకుంటున్నానో అలా ఒక మార్క్ వేసుకోండి. అలా ఒక మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ మధ్యలో ఇటు సైడు లాస్ట్కి కూడా 2.5 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. అలా పెట్టుకొని చూసుకోండి. వెనక పార్ట్ దగ్గర నుండి కొలుచుకోండి, అది కరెక్ట్గా ఉంటుంది. అలా సేమ్ నేను ఎలా అయితే మార్క్ వేసుకుంటున్నానో ఆ షేప్ వచ్చేలాగా అలానే మార్క్ వేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ కోసం ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో ఆ పొడవు ఎంత ఉందో అనేది ఒకసారి చూసుకొని అలా ఒక మార్క్ వేసుకోండి. అక్కడ ఒక మార్క్ వేసుకున్న తర్వాత మనము ఈ పార్ట్ ఆ పార్ట్ ఉంది కదా, అలా కూడా ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ కట్ అవుతుందని ఇలా విడదీసుకొని ఏ పార్ట్ కా పార్ట్ అలా మనం ఎలా మార్క్ అయితే వేసుకున్నామో అలానే కట్ చేసుకోండి. అలా కరెక్ట్గా పట్టుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా వస్తుంది. అలా కట్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఫ్రంట్ భాగం ఏదైతే ఉందో అది ఇటు మలుపుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రంట్ గల్లా ఒకసారి చూసుకోవాలి. మనం మార్క్ అక్కడ వేసుకున్నాం కదా, ఆ వేసుకున్న మార్క్ దగ్గర నుండి మనం ఫ్రంట్ గల్లా ఎంతైతే ఉందో, ఎంత వెడల్పు ఉందో అనేది, పొడవు ఎంత ఉందో అనేది అక్కడ నుండి ఒకసారి అలా కొలత చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఆమె అయితే డబ్బా షేప్లో పెట్టమంది కాబట్టి నేను అలానే మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, నేను ఎలా అయితే మార్క్ వేసుకుంటున్నానో అలానే వేసుకోండి. మీకు ఏ గల్లైనా వేసుకోండి. నాకైతే ఆమె అదే గల్ల పెట్టమంది కాబట్టి నేను డబ్బా షేపే పెడుతున్నాను. చూడండి, అది ఎంత ఉందో అనేది ఒక 1/2 ఇంచు మనం కుట్లకు వదిలేసుకొని మార్క్ వేసుకోండి. కరెక్ట్గా ఉంటుంది. సేమ్ అలానే
ఇప్పుడు మనం కింద ప్లేట్స్ కోసం వేసుకోవాలి కదా మార్క్. ఇప్పుడు చూద్దాం. అలా కరెక్ట్గా 4 ఇంచుల వెడల్పుతోనే ఒక మార్క్ వేసుకున్న తర్వాత అలా చూడండి. మేము ఈ మధ్యలో ఒక మార్క్ ఏదైతే వేసుకున్నామో అక్కడ నుండి 1 ఇంచు వెడల్పుతోని అటు సైడ్ ఒక మార్క్, ఇటు సైడ్ 1 ఇంచుతోని ఇటు ఒక మార్క్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అక్కడి నుంచి పొడవు 3 ఇంచుల పొడవుతోని ఒక మార్క్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి షేప్ బెల్ట్ వస్తుంది కాబట్టి 3 ఇంచుల పొడవుతోనే ఒక మార్క్ వేసుకోవాలి స్ట్రేట్గా. వేసుకున్న తర్వాత మనం అటు ఇటు ఒక మార్క్ వేసుకున్నాం కదా, అక్కడికి కూడా ఇలా ఒక మార్క్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి చంక భాగం ఏదైతే మార్క్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్కి అదే షేప్లో ఒక మార్క్ అలా గుర్తుండడానికి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా మూల దగ్గర అలా ఒక మార్క్ వేసుకొని మనం అక్కడికి ఇలా షేప్ వచ్చేలాగా మార్క్ వేసుకోండి. చూడండి, నేను ఫస్ట్ వేసిన మార్కు నాకు షేప్ కరెక్ట్గా అనిపించలేదు, అందుకని నేను ఇంకొంచెం రౌండ్ తీసుకుంటున్నాను. చూడండి, మీరు కూడా అలానే తీసుకోండి. ఫస్ట్ ఒకసారి వేసుకున్న తర్వాత రౌండ్ అనిపించకపోతే మళ్ళీ ఇంకొంచెం రౌండ్ వచ్చేలాగా వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అలా నేను ఎలా అయితే వేసుకున్నానో అలా వేసుకున్న తర్వాత చూసుకోండి ఒకసారి కరెక్ట్గా. మనం ఇప్పుడు చంక భాగం ఏదైతే ఉందో అది అక్కడ మనం ఇక్కడ కొంచెం 1/2 ఇంచు లోతుకు తీసుకోవాలి. లోతుకు తీయకపోతే మాత్రం కరెక్ట్ ఫిట్టింగ్ రాదు. అలా నేను ఎలా తీసుకుంటున్నానో 1/2 ఇంచు మార్క్ వేసుకొని అలానే లోతు తీసుకోండి. మెల్లిమెల్లిగా కట్ చేయండి, ఎందుకంటే ఫాస్ట్గా కట్ చేస్తే ఇది మాత్రం ఎక్కడ అటు ఇటు జరుగుతుంది మళ్ళీ క్లాత్. చూడండి, నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. చూడండి అలా ఫ్రంట్కి మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కొలతలు తీసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ మీద ఈ క్లాత్ వేసుకొని ఎలా మనం కట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ ఎక్కువ లెంత్ అవుతుందని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఆ వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇలా కొలతలు తీసుకొని కట్ చేసిన విధానం మీకైతే ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.